సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆట ఆడే క్రీడాకారుడి లక్ష్యం ఒకటే, అదే గెలుపు. వేసే ప్రతి అడుగు నిశితంగా పరిశీలిస్తాడు. సడలని ఏకాగ్రతతో లక్ష్యం వైపుకు దూసుకుపోతాడు. గెలిస్తే మాత్రం ఆశల అంబరాన్ని తాకినంత సంబరపడతాడు. అదే ఓడిపోతే కారణాల్ని విశ్లేషించుకొని మరింత శ్రమపడేందుకు వ్యూహాత్మకంగా ముందుకు పోయేందుకు కృషి చేస్తాడు. అందుకే జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకాల్ని అధిగమించే దిటవుతనాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలి. సరే, ముందు ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ ఐటమ్ తో రెడీగా ఉందండి. మరి అది తయారు చేసి చూపించడానికి మనతో పాటు జాస్మిన్ గారు కూడా ఉన్నారు. ఈ రోజు మరి ఏం చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. జాస్మిన్ గారు నమస్తే అండి. ఈ రోజు మా సకల కోసం ఏం చేసి చూపించబోతున్నారు? కోసంబరి అండి, కర్ణాటక ఐటమ్ అన్నమాట. కర్ణాటక మెయిన్ డిష్ కోసంబరి. కోసంబరి, యా. ఓకే. ఇది ఏ పార్టీకైనా, ఏ ఫుడ్ ఐటమ్ ఫెస్టివల్ కైనా ఇది ఐటమ్ కంపల్సరీ ఉండాలి. కర్ణాటక మెయిన్ డిష్ అన్నమాట, మెయిన్ డిష్ కోసంబరి అని. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాం. దానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, కీరా దోసకాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, నిమ్మకాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, శనగపప్పు, ఆయిల్. కోసంబరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్, స్పూన్ కూడా కావాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు తీసుకోవాలండి. ఫస్ట్ అది ఎంతసేపు ముందు నానబెట్టారు? ఒక 15 minutes బిఫోర్ నానబెట్టాలి. అంతే, సరిపోతుంది. అంటే ఎందుకని ముందుగా మనం నానబెట్టుకోవాలి? అప్పుడప్పుడు అంటే నానవు కదండి, కాబట్టి అది కొంచెం నానినాకు ఉంటేనే కొంచెం అంటే నానితేనే చేయాల్సిన ఐటమ్. దీనిలో తరిగి పెట్టిన కీరా దోసకాయ ముక్కలండి, చెక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్నాక ఈ పీసెస్ దీనిలో యాడ్ చేయాలి. పెసరపప్పులో యాడ్ చేయాలి. దీనిలో కొంచెం లైట్ గా సాల్ట్ వేయాలి. టేస్ట్ సాల్ట్ కూడా. పెసరపప్పులో మనం కీరా ముక్కలు అలాగే కొంచెం సాల్ట్ వేసి సరిపడా సాల్ట్. అవును, వీటిని మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిపేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. అంటే పేస్ట్ లా కలుపుకోవాలి? లేదు, మామూలుగా స్పూన్ తో కలిపేసుకోవాలి. మామూలు స్పూన్ తో కలిపితే చాలండి, జస్ట్ కలవటానికి. ఈ లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా చేసుకోవచ్చా? చేయొచ్చండి. స్టవ్ వెలిగించాలి. ఓకే, స్టవ్. అది కొంచెం వేడయ్యాక ఆయిల్. ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? అక్కడ నేర్చుకున్నారా లేకపోతే? లేదండి, మా ఆంటీ ఒకరు ఉన్నారు. తను కర్ణాటక అనమాట, తన దగ్గర నేర్చుకున్నా. అయితే మీకు అక్కడ వంటలన్నీ వచ్చేసి ఉండాలి? అన్ని రావు, కొన్ని ఏదో సింపుల్ గా. అంటే మీకు ఇష్టమైనవి మాత్రమే టేస్ట్ చూసి ముందే? లేదు, ఈజీ ప్రాసెస్ గా నేర్చుకుంటారు. కొంచెం ఆయిల్ చేయాలి. ఆయిల్ వేడైంది కదా, ఆయిల్ వేడైనాక దీనిలో శనగపప్పు వేసుకోవాలండి. మంట కొంచెం స్లో చేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు కొంచెం ఇట్లా ఆఫ్ చేయొచ్చండి. ఎండుమిరపకాయలు ఇలా తుంపేస్తే కొంచెం కారం పడుతుంది అనమాట, ఘాటు దిగుతుంది. అంతేగాని ఇంకా కారం వేసుకునే అవసరం లేదండి. ఒక స్పూన్ కారం. ఈ ఎండుమిరపకాయల్లోనే కారం ఉంటుంది కదా, ఈ కారం దానికి సరిపోతుంది. ఆల్రెడీ వేడి ఉన్న ఆయిల్ లో వేసాం కాబట్టి దాంట్లో ఘాటు కూడా మనకి ఆయిల్లో దిగుతుంది. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైం అంటే కుదిరేది ఓన్లీ నైట్ 8 o'clock తర్వాత. వర్కింగ్ అండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు. అదే ఖాళీ టైంలో మరి మీకు రోజు వర్క్ చేసి అక్కడ అందరితో అలవాటు అయిపోతుంది కదా, మరి మీకు అంటే ఎక్కువ లీవ్స్ ఏం పెట్టినాను. వీకెండ్స్ అంటే మా పాపతోటి సరిపోదు అంటారా? అయితే సరిపోదు, ఓన్లీ సండే.
ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీనిలో వేసి మిక్స్ చేయాలి. దీనిలో ఏం చేయాలంటే ఫస్ట్ పచ్చి కొబ్బరి తురుము వేయాలండి. ఓకే, ఇది పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాం అనమాట. పైన వేసేసి నెక్స్ట్ క్యారెట్ తురుము పెట్టుకోవాలి. అంటే ఇవి కంపల్సరీ అండి? కంపల్సరీ అండి, కంపల్సరీ. అన్ని పచ్చి ఉన్న ఫుడ్ తింటున్నాం కాబట్టి హెల్త్ పరంగా చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా కూడా అయిపోతుంది, ఆయిల్ ఎక్కువ ఉండదు. ఫస్ట్ లెమన్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం టేస్ట్ గురించి కొంచెం లైట్ గా టిప్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం. అన్ని కూడా పచ్చి ఐటమ్సే కాబట్టి ప్రాబ్లం లేదండి. ఆయిల్ ఏమైనా ఫ్రై చేస్తే తినొచ్చా తినకూడదా అనుకునే ప్రాబ్లం కూడా ఏం లేదు. మొత్తం కూడా పచ్చి ఐటమ్స్. అయిపోయింది. వీటిని తినేటప్పుడు మనం ఇట్లా మిక్స్ చేసుకొని తినాలి. ఓకే, మనం తినేటప్పుడు మొత్తం కలిపేసి కొబ్బరి లోపల మిక్స్ సైడ్ నుంచి మిక్స్ చేసుకుంటా తినాలి. ఎందుకంటే పోపు అన్ని పైన వేసాం కదా, అదంతా లోనకి దిగుతుంది అనమాట. అది కొంచెం మిక్స్ చేసుకొని తినాలి. మిక్స్ చేద్దామా? ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి. తాలింపు అంతా కూడా కిందకి దిగేటట్లు, అలాగే మనం పైన కొబ్బరి, క్యారెట్, కొత్తిమీర వేసాం కదా, మొత్తం కలరింగ్ బాగుందండి. మొత్తం గ్రీన్ కలర్, ఆరెంజ్ అన్ని మిక్స్ అయినాయి దీంట్లో. తాలింపులు వేసాము. కొంచెం పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళందరూ కూడా హెల్త్ పరంగా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. అవును, ఇప్పుడు రోజులన్నీ అందరూ హెల్త్ మెయిన్ చూసుకుంటున్నారు. ఉట్టి పచ్చి తినాలంటే కూడా చాలా మంది కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుని తాలింపు వేసుకుని ఇలా తినొచ్చు అన్నమాట. అవును, తినొచ్చు. కీరా కూడా యాడ్ అవుతుంది. కీరా యాడ్ అవుతుంది, క్యారెట్, పచ్చి కొబ్బరి తురుము అన్ని ఉన్నాయి కదండి. అందుకని ఆయిల్ తక్కువ, లెస్ ఆయిల్ ఉంది. చాలా తక్కువ ఉంది. ఒక సలాడ్ టైప్ లో అట్లా అన్నిటికీ మెయిన్ డిష్ అన్నమాట. ఇది లేకుండా వాళ్ళకి పార్టీస్ కానీ ఏమి ఉండవు. దీని మీద కొంచెం లైట్ గా గార్నిష్ చేస్తున్నాను క్యారెట్ తో. పైన మనం పచ్చి కొబ్బరి తురుమును, కొంచెం క్యారెట్, అలా కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాం. ఓకే, కొసంబరి ఐటమ్ రెడీ. కర్ణాటక స్పెషల్ ఐటమ్. కొసంబరి కర్ణాటక స్పెషల్ ఐటమ్. మరి టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు మరొకసారి తెలుసుకుందాం. కొసంబరి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు, కీరా ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర, సాల్ట్, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, నిమ్మకాయ ముక్కలు. కొసంబరి తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన పెసరపప్పు, కీరా ముక్కలు, సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిక్స్ లో తాలింపు వేసి పైన కొబ్బరి తురుము, క్యారెట్, కొద్దిగా నిమ్మరసం పిండి, కొత్తిమీర వేసి మొత్తం మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దానిపై క్యారెట్, కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, కర్ణాటక స్పెషల్ ఐటమ్ కొసంబరి రెడీ. కొసంబరి తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. పచ్చి తింటే అంత టేస్ట్ ఉండేది కాదండి. దాని తాలింపు వేసాం కదా, కొంచెం ఫ్రై చేసినట్టే ఉంది. కర్ణాటక స్పెషల్ ఐటమ్ కొసంబరి ఇంత మంచి ఐటమ్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సర్లు, కర్ణాటక స్పెషల్ ఐటమ్ కొసంబరి చాలా వెరైటీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.